వెల్కమ్ టు అమృత ఐఏఎస్ అకాడమీ. మనం గ్రూప్ 1 ఇంటర్వ్యూలో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఎలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది అని ఇంటర్వ్యూ ఓరియంటేషన్లో క్లాసెస్ మరి నేను తీసుకుంటున్నాను. సో ఇదివరకు స్పేస్ టెక్నాలజీలో మరి భారతదేశం సాధించినటువంటి కొన్ని మైలురాళ్ళలో చంద్రయాన గురించి, చంద్రయాన పైన ఎలాంటి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. సో మిగతావైతే వాటిపైన బేసిక్స్ అండ్ ఫండమెంటల్స్ మెయిన్స్లో చదువుకొని ఉంటారు కాబట్టి నేను కొన్ని అంశాలు మాత్రం చెప్పాను. సో అందులో క్రిటికల్ అంశాలు మాత్రం చెప్పాను. సో అలాగే ఈరోజు మనం ఇంకా పిఎస్ఎల్వి C37తో పాటు IRNSS ఇండియన్ జీపీఎస్ అంటే ఏంటి అనేది వీడియోలో మనం చెప్పేసుకుంటున్నాం. సో పిఎస్ఎల్వి C37 అయితే భారతదేశం పిఎస్ఎల్వితో ఇస్రో ఎన్నో చరిత్రాత్మకమైనటువంటి రికార్డుల్ని సృష్టించింది. 2008లో మనం చంద్రయానను ప్రయోగించడంతో మరి ప్రపంచంలో ఈ యాత్రను చేపట్టినటువంటి మరి 5వ దేశంగా భారతదేశం రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు చంద్రయానను చేపట్టినటువంటి దేశాలు 4 మాత్రమే. అందులో 1969లో యుఎస్ఏ, ఆ తర్వాత యుఎస్ఎస్ఆర్, ఆ తర్వాత ఈ కార్యక్రమాన్ని జపాన్ చేపట్టింది, చైనా చేపట్టింది. కాబట్టి యుఎస్ఏ తర్వాత యుఎస్ఎస్ఆర్, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోషలిస్టిక్ రష్యా అనేవాళ్ళం. ఇప్పుడు రష్యా అంటున్నాం. తర్వాత 3వ దేశం జపాన్ 1996లో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. మరి చైనా 2007లో ఈ కార్యక్రమాన్ని చేపట్టింది. 2008లో భారతదేశం చేపట్టడంతో 5వ దేశంగా రికార్డు సృష్టించింది. మరి దాన్ని పిఎస్ఎల్వి C11తో ప్రయోగించాం. ఆ తర్వాత పిఎస్ఎల్వి C11తో ప్రయోగించాం. తర్వాత మనం ఇదే పిఎస్ఎల్వితో ఒకేసారి 10 ఉపగ్రహాలను, ఆ తర్వాత 2016 జూన్ 23న ఒకేసారి ఎన్నంటే 20 ఉపగ్రహాలను ప్రయోగించాం. 2016లో ప్రయోగించి మరి 3వ స్థానంలో నిలిచాం. అమెరికా రష్యా తర్వాత అప్పటి వరకు రష్యా 37 ఉపగ్రహాలతో మొదటి స్థానంలో ఉండగా 29 ఉపగ్రహాలతో ఒకేసారి 29 ఉపగ్రహాలతో యుఎస్ఏ 2వ స్థానంలో, మరి రష్యా 37 ఉపగ్రహాలతో మొదటి స్థానంలో, మరి యుఎస్ఏ ఒకేసారి 29 ఉపగ్రహాలతో మొదటి స్థానంలో ఉండగా మరి ఒకేసారి 20 ఉపగ్రహాలను మనం 2016లో ప్రయోగించి ఈ రికార్డును సొంతం చేసుకున్నాం. అలాగే మనం ఈ రికార్డును మనం సొంతం చేసుకున్నాం. ఇది మరి పిఎస్ఎల్వి C37తో కూడా ఒక చరిత్రాత్మకమైన రికార్డు మనం సృష్టించాం. ఒకేసారి పిఎస్ఎల్వి C37తో ఒకేసారి 104 ఉపగ్రహాలని ప్రయోగించాం. సో ఎట్ ఏ టైం 104 శాటిలైట్స్ ఆర్ లాంచ్డ్ simultaneously. So 104 satellites are launched. సో దీంతో 100కు పైగా ఉపగ్రహాలను ప్రయోగించిన ఏకైక దేశంగా లేదా అత్యధిక ఉపగ్రహాలను ప్రయోగించిన ఏకైక దేశంగా భారతదేశం ఈ రికార్డు సృష్టించింది. ఇండియా ఈజ్ ద ఓన్లీ కంట్రీ విచ్ హ్యాస్ లాంచ్డ్ 104 satellites at a time or more than or above 100 satellites at a time. సో దీంతో మరి ఇందులో ఈ 104 ఉపగ్రహాల్లో భారతదేశానికి చెందినవి మాత్రం 3 మాత్రం ఉన్నాయి. ఇండియన్ శాటిలైట్స్ ఆర్ 3 ఇండియాకు చెందినటువంటివి అందులో 3 ఉన్నాయి. ఈ 3 ఒకటి కార్టోసాట్ 2D ఉంది. కార్టోసాట్ 2D ఉంది 2D. ఆ తర్వాత ఇంకొకటి INS-1A ఉంది. INS-1A ఉంది. తర్వాత INS-1B ఉంది. మొత్తం 3 ఉపగ్రహాలని భారతదేశానికి చెందినటువంటి 3 ఉపగ్రహాలని మనం ప్రయోగించాం. మిగతావన్నీ విదేశీ ఉపగ్రహాలు. మిగతా 101 ఉపగ్రహాల్లో విదేశీ ఉపగ్రహాలు. వీటిలో అత్యధిక ఉపగ్రహాలు ఏ దేశానికి చెందినవి అంటే యుఎస్ఏకి చెందినటువంటి 96 ఉపగ్రహాలని మనం ప్రయోగించాం. 96. కాబట్టి 96ను ఇవి 3 99 ఉపగ్రహాలు వచ్చేసాయి. మరి మిగతా 5 ఉపగ్రహాలు ఏంటంటే మిగిలిన 5 రిమైనింగ్ 5 శాటిలైట్స్ ఏంటి అంటే సో అవి ఒక్కొక్క దేశానికి చెందినటువంటివి 5 దేశాలకు చెందినటువంటి ఉపగ్రహాలు ఉన్నాయి. సో కాబట్టి
ప్రతి దేశం నుండి ఒక ఉపగ్రహం చొప్పున 5 ఉపగ్రహాలు ప్రయోగించాం. ఇందులో కజకిస్తాన్ నుండి ఒక ఉపగ్రహం, కజకిస్తాన్ నుండి ఒక ఉపగ్రహం ప్రయోగించాం, ఒక ఉపగ్రహం. తర్వాత ఇజ్రాయెల్కి చెందినటువంటిది ఒక ఉపగ్రహం, నెక్స్ట్ నెదర్లాండ్స్ చెందినటువంటి ఉపగ్రహం, ప్రయోగించాం. తర్వాత స్విట్జర్లాండ్ చెందినటువంటి ఉపగ్రహం, స్విట్జర్లాండ్ చెందినటువంటి ఉపగ్రహాన్ని ప్రయోగించాం. ఇంకా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ యుఏఈకి చెందినటువంటి ఉపగ్రహం, మొత్తం 5 దేశాలు ఇక్కడ. కాబట్టి ఈ రకంగా 5 దేశాలకు చెందినటువంటి ఈ 5 ఉపగ్రహాన్ని మనం ప్రయోగించాం. ఈ 5 యుఎస్ఏకి చెందినటువంటి 96, మన 3, మొత్తం 104 ఉపగ్రహాలు ప్రయోగించి, మరి 104 ఉపగ్రహాలు ప్రయోగించిన ఏకైక దేశంగా, మరి అత్యధిక ఉపగ్రహాలు ప్రయోగించినటువంటి దేశంగా భారతదేశం మరి చరిత్ర సృష్టించింది. మరి అత్యధిక ఉపగ్రహాన్ని, ద కంట్రీ విచ్ హ్యాస్ లాంచ్డ్ ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ శాటిలైట్స్ ఎట్ ఏ టైమ్, నెంబర్ ఆఫ్ శాటిలైట్స్ లిస్ట్లో, అండ్ ఇండియా ఈజ్ ఇన్ ఫస్ట్ ఇన్ పొజిషన్, ఇండియా. కాబట్టి ఒకేసారి 104 ఉపగ్రహాలతో మొదటి స్థానంలో ఉండగా, రెండవ స్థానంలో రష్యా ఉంది. రష్యా ఎట్ ఏ టైం మరి 37 ఉపగ్రహాలు ఒకేసారి ప్రయోగించింది. సో అంటే వీ హ్యావ్ దిస్ రష్యా అండ్ యుఎస్ఏ వర్ థ్రోన్ ఇన్ టు ద సెకండ్ అండ్ థర్డ్ పొజిషన్స్ రెస్పెక్టివ్లీ అనమాట. సో యుఎస్ఏ ఈజ్ ఇన్ థర్డ్ పొజిషన్ with 29 satellites. So 29 satellites. So this is about the list of the countries which has launched the largest number of satellites. So next మరి మంగళయాన్తో మనం ఎలాంటి, మరి ఒకవేళ యుఎస్ఏకి చెందినటువంటి మనం 96 ఉపగ్రహాలు ప్రయోగించాం కదా, మరి యుఎస్ఏ ఒకేసారి 96 ఉపగ్రహాలు ప్రయోగించుకోలేదంటే మనం ఆన్సర్ ఏం చెప్పవచ్చు అంటే ప్రయోగించుకోలేదని చెప్పాలి. ఎందుకంటే అది ఇంతవరకు 29 ఉపగ్రహాలను ప్రయోగించేటువంటి మరి అలాంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని మాత్రం కలిగి ఉంది. అంతకంటే ఎక్కువ ఉపగ్రహాలు ప్రయోగించేటువంటి సాంకేతిక పరిజ్ఞానం ఇంతవరకు యుఎస్ఏ కలిగి లేదని మనం చెప్పొచ్చు ఈ రకంగా. అయితే ఇంకొకటి ఏంటంటే, మరి యుఎస్ఏ 96 ఉపగ్రహాన్ని భారతదేశానికి ఎందుకు ఇచ్చింది? ఒకేసారి 20 చొప్పున 4 లేదా 5 సార్లు కానీ, లేదా 29 చొప్పున లేదా 3 సార్లు కానీ మరి ప్రయోగించుకోలేదా? ఒకేసారి 3 లేదా 4 సార్లు కానీ ప్రయోగించుకోలేదా? లేదా 5-6 సార్లు కానీ ప్రయోగించుకోలేదా? అంటే ప్రయోగించుకోగలదు. మరి భారతదేశానికి ఆర్డర్స్ ఎందుకు ఇచ్చింది యుఎస్ఏ అంటే, ఇండియా ఈజ్ ఎ కంట్రీ విచ్ కెన్ లాంచ్ ద శాటిలైట్స్ విత్ వరల్డ్స్ చీపెస్ట్ కాస్ట్ అన్నమాట. ప్రపంచంలో అతి తక్కువ ఖర్చుతో ఉపగ్రహాన్ని ప్రయోగించగల ఏకైక దేశం మరి భారతదేశం మాత్రమే. ప్రతి లాంచింగ్కి మన ఇండియాకు అయ్యేటువంటి ఖర్చు ఏంటంటే, భారతదేశానికి ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ లాంచింగ్ ఆఫ్ ది శాటిలైట్, ఈచ్ అండ్ ఎవ్రీ లాంచింగ్ బై యూజింగ్ పిఎస్ఎల్వి ఆర్ జిఎస్ఎల్వి ఎట్ అన్ యావరేజ్, పిఎస్ఎల్వితో కానీ జిఎస్ఎల్వితో కానీ ఎట్ అన్ యావరేజ్ 175 crores మాత్రమే ఖర్చు అవుతుంది. 175 crores, అండ్ దిస్ ఈజ్ ద వరల్డ్స్ చీపెస్ట్ కాస్ట్ ఆఫ్ లాంచింగ్. ఇది ప్రపంచంలోనే అతి తక్కువ ఖర్చుతో ప్రయోగింపబడేటువంటి ప్రయోగం అన్నమాట ఇండియా. సో ఇంకా మనం యుఎస్ఏ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ యుఎస్ఏ విషయాన్ని తీసుకున్నట్లయితే ఇది ఎంతవరకు ఖర్చు అవుతుంది? ఇండియన్ కరెన్సీలో ఇది 450 crores వరకు ఖర్చు అవుతుంది. 450 crores వరకు ఖర్చు అవుతుంది. అదే చైనా విషయాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే, చైనాకి మన ఇండియన్ కరెన్సీలో 350 crore rupees ఖర్చు అవుతుంది అనమాట. అందుకోసమే తక్కువ ఖర్చుతో ఉపగ్రహాన్ని ప్రయోగించగలుగుతున్నాం మనం. ఇది ఒక ప్రయోగానికి అయ్యేటువంటి ఖర్చు, ఒక ఉపగ్రహానికి అయ్యే ఖర్చు కాదండి. 175 కోట్లు అనేది ఒక ప్రయోగానికి అయ్యేటువంటి సగటు ఖర్చు. అంటే 175 కోట్ల కంటే కొంచెం ఎక్కువగా ఉండొచ్చు, కొంచెం తక్కువగా ఉండొచ్చు, కానీ లేదా 175 కోట్లే ఉండొచ్చు. ఇది సగటున ప్రతి ఒక్క ప్రయోగానికి, ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ లాంచింగ్. సో ద యావరేజ్ కాస్ట్ ఆఫ్ లాంచింగ్ విల్ బి 175 crores అన్నమాట ఇండియాకు. కాబట్టి ఈ రికార్డు భారతదేశానికి ఉంది. కాబట్టి ప్రపంచ దేశాలన్నీ కూడా
ప్రపంచంలో అతి తక్కువ ఖర్చుతో ఉపగ్రహాలు ప్రయోగించడంతో పాటు మరి సేవలను అందించేటువంటి ఏకైక దేశంగా భారతదేశం రికార్డు సృష్టించింది. సో అలాగే మనం మంగళ్యాన్ అనేది 5 నవంబర్ 2013లో పిఎస్ఎల్వితో మనం ప్రయోగించాం. మంగళ్యాన్ మనం ప్రయోగించాం. సో దీని గురించి మీరు రికార్డ్స్ చదివే ఉంటారు. మరి ఎలాంటి చరిత్రని 5 నవంబర్ ప్రయోగించాం. 5 నవంబర్ 2013లో ప్రయోగించాం. బై యూజింగ్ పిఎస్ఎల్వి C25 ఎక్సెల్ C25తో ప్రయోగించాం. దీంతో మనం సృష్టించినటువంటి రికార్డులు ఏంటంటే ఇండియా ఈజ్ ద ఓన్లీ థర్డ్ కంట్రీ ఫర్ లాంచింగ్. ప్రపంచంలో భారతదేశం 3వ దేశంగా రికార్డు సృష్టించింది. ఆఫ్టర్ రష్యా అండ్ యుఎస్ఏ. మొట్టమొదటి దేశం రష్యా కాగా ఆ తర్వాత యుఎస్ఏ 2వ దేశంగా రికార్డు సృష్టించింది. సో ఇండియా ఈజ్ ద థర్డ్ కంట్రీ అండ్ ఇండియా సృష్టించినటువంటి రికార్డ్స్ సెక్యూర్డ్ బై ఇండియా బై లాంచింగ్ దిస్ రికార్డ్స్. మరి సో రికార్డ్స్ థర్డ్ కంట్రీ ఇన్ ద వరల్డ్. అండ్ సెకండ్ వన్ వచ్చేసి సో ద కంట్రీ విచ్ హ్యాస్ సక్సెస్డ్ ఫర్ ద ఫస్ట్ టైం ఓన్లీ కంట్రీ విచ్ హ్యాస్ సక్సెస్డ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఫస్ట్ అటెంప్ట్ సక్సెస్డ్ ఇన్ ఫస్ట్ అటెంప్ట్. అంటే మిగతా కంట్రీస్కి అన్నిటికీ రెండవసారి కానీ మూడవసారి కానీ అయిందన్నమాట. ఇది రెండవసారి కానీ మూడవసారి కానీ అయింది. సో అండ్ ఇట్స్ కాస్ట్ వరల్డ్స్ చీపెస్ట్ లాంచింగ్. ఇది చీపెస్ట్ లాంచింగ్ వరల్డ్స్ చీపెస్ట్ లాంచింగ్ అండ్ ద కాస్ట్ వచ్చేసి దీనికి అయినటువంటి ఖర్చు వచ్చేసి 350 crore రూపీస్. మరి 175 crores ప్రయోగిస్తాం కదంటే అది యావరేజ్ కాస్ట్ మాత్రమే. కాబట్టి 350 crore రూపీస్ ఇది మంగళ్యాన్. సో ఇది మిగతా దేశాలకు అంతకంటే ఎక్కువ ఖర్చు అయిందన్నమాట. సో దీనిపైన అక్షయ్ కుమార్ ఒక సెటైర్ వేశాడు. ఎందుకంటే భారతదేశంలో మూవీస్ నిర్మించడానికి 500 కోట్ల పైన అవుతుంది. అదే మరి జస్ట్ వరల్డ్ చీపెస్ట్ కాస్ట్ 350 crore రూపీస్తో మన భూమి కాని భూమి, మన గ్రహం కాని గ్రహానికి, అదర్ దాన్ ఎర్త్ ప్లానెట్కి మనం మార్స్ రోవర్ పంపించాం. మంగళ్యాన్. కాబట్టి ఇది కుజగ్రహం పైకి ప్రయోగించాం. మార్స్ పైకి మామ్ అని కూడా అంటాం. మార్స్ ఆర్బిటరీ మిషన్ అని కూడా అంటాం. కాబట్టి జస్ట్ 350 కోట్ల రూపాయలతో ప్రయోగించామని ఆయన ఒక సెటైర్ వేశాడు అక్షయ్ కుమార్. ఎందుకంటే అక్షయ్ కుమార్ హీరోగా మరి ఒక ప్రధాన పాత్రలో మిషన్ మంగల్ అనేది మంగళ్యాన్ మూవీ ఆధారంగా వచ్చింది. అందులో విద్యా బాలన్ మరి అక్షయ్ కుమార్తో పాటు ఇందులో మంగళ్యాన్కు స్త్రీ సైంటిస్టులు ఎక్కువగా దీనికి కృషి చేశారు. కాబట్టి వాళ్ళ గౌరవార్థం మరి వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుంటూ మరి ఈ సినిమాని నిర్మించారు. మిషన్ మంగల్ అనేటువంటి అక్షయ్ కుమార్ అందులో ఒక ప్రధాన పాత్ర. అక్షయ్ కుమార్తో పాటు విద్యా బాలన్, తాప్సీ, నిత్యా మీనన్ వీళ్ళు ముఖ్యమైనటువంటి పాత్రను పోషించారు. కాబట్టి ఆయనే సెటైర్ 350 కోట్ల రూపాయలకే మనం ఇలాంటి చారిత్రాత్మకమైనటువంటి చరిత్రను నిలిచిపోయేటువంటి ఒక కార్యక్రమాన్ని మన భారతదేశం ఇస్రో చేపట్టడం అభినందనీయం. కాబట్టి అప్పుడే అంతకుముందే దాన్ని ఏంటంటే 480 crore రూపీస్తో రోబో2 సినిమా శంకర్ డైరెక్షన్లో వచ్చేసింది. కాబట్టి 480 కోట్ల రూపాయలు పెట్టి ఒక సినిమా నిర్మిస్తున్నాం మనము. కాబట్టి ఒక సినిమా నిర్మిస్తున్నప్పుడు కేవలం 350 కోట్ల రూపాయలతోనే మన గ్రహం కాని గ్రహానికి మార్స్ పైకి, కుజగ్రహం పైకి 350 కోట్ల రూపాయలతో మనం ప్రయోగించామని ఇస్రో శాస్త్రవేత్తల్ని ప్రెస్ మీట్లో అభినందించాడు అక్షయ్ కుమార్. సో ఇది కాబట్టి దీంతో పాటు మరి ఇది మార్స్ ఆర్బిటరీ మిషన్ను, మార్స్ ఆర్బిటరీ రోవర్ను మనం ప్రయోగించాం. అది కేవలం 27 నెలలు మాత్రమే ఆ కుజగ్రహం చుట్టూ తిరగాలి. కుజగ్రహంపై చుట్టూ తిరుగుతూ అప్పుడు కుజగ్రహం పైన పడిపోవాలని అంచనా వేశారు. కానీ అది 2013లో ప్రయోగిస్తే ఇప్పటి వరకు
ఇప్పటికి కూడా సోఫార్ ఇప్పటికి కూడా అది కుజగ్రహం చుట్టూ తిరుగుతూనే ఉంది. 27 నెలలు అంటే దాదాపు 2 సంవత్సరాల 3 నెలలు మాత్రమే. కాబట్టి ఆ కాల వ్యవధిని దాటి 7 సంవత్సరాలకు పైగా అది కుజగ్రహం చుట్టూ అది తిరుగుతూనే ఉంది. కుజగ్రహం చుట్టూ తిరుగుతూనే ఉంది. కాబట్టి ఇవి మనం సృష్టించినటువంటి రికార్డ్స్ అన్నమాట. ఇవి మనం సృష్టించినటువంటి రికార్డ్స్, మంగళయాన్తో సృష్టించినటువంటి రికార్డ్స్. కాబట్టి వరల్డ్ అటెంప్ట్ చీపెస్ట్ కాస్ట్. సో అది ఇంకా చంద్రుడి చుట్టూ ఇంకా తిరుగుతూనే ఉండటం అనేది. నెక్స్ట్ మరి ఇండియన్ జిపిఎస్ ఐఆర్ఎన్ఎస్ఎస్ అని అంటాం దీన్ని. ఐఆర్ఎన్ఎస్ ఇండియన్ రీజనల్ నేవిగేషన్, ఐఆర్ఎన్ఎస్ఎస్. దీన్ని ఇండియన్ జిపిఎస్ అని కూడా అంటాం. ఇండియన్ జిపిఎస్ అని కూడా అంటాం. ఐఆర్ఎన్ఎస్ఎస్ స్టాండ్స్ ఫర్ ఐఆర్ఎన్ఎస్ఎస్ ఇండియన్ రీజనల్ నేవిగేషన్ శాటిలైట్ సిస్టమ్. ఇది అమెరికాకు చెందినటువంటి జీపీఎస్ను పోలి ఉంది. గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్, ద వరల్డ్స్ లార్జెస్ట్ శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్, బిలాంగ్స్ టు యుఎస్ఏకి చెందినటువంటి దీన్ని పోలి ఉంది. సో యుఎస్ఏకి చెందినటువంటి పెంటాగన్. సో ద డిఫెన్స్ సిస్టమ్ ఆఫ్ యుఎస్ఏను పెంటాగన్ అంటాం. కాబట్టి అమెరికన్ రక్షణ వ్యవస్థ పేరు పెంటాగన్ ఆధ్వర్యంలో ఇందులో మొత్తం 29 ఉపగ్రహాలు పనిచేస్తున్నాయి. వాస్తవానికి 28 ఉన్నాయి, ఇంకొక ఉపగ్రహాన్ని ప్రయోగించాల్సి ఉంది. 29 ఉపగ్రహాలకు గాను 28 ఉపగ్రహాలతో వరల్డ్స్ లార్జెస్ట్ శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్ అన్నమాట. ఇది ప్రపంచంలోని అతిపెద్ద ఉపగ్రహ సమాచార వ్యవస్థ. దాదాపు ప్రపంచంలో చాలా దేశాలకు ఇది సేవలు అందిస్తుంది, ఉపగ్రహ సేవలను అందిస్తుంది. కాబట్టి అలాంటి వ్యవస్థ మనకెందుకు ఉండకూడదని దీనికి 2006లో మన ఇండియన్ జీపీఎస్కు మరి అంకురార్పణ చేశారు. దీనికైనా ఖర్చు ఏంటంటే 2006లో అయినటువంటి దీనికి ఎస్టిమేటెడ్ కాస్ట్ వచ్చేసి $202 అమెరికన్ బిలియన్ అన్నమాట. అమెరికన్ బిలియన్ డాలర్స్, 202 అమెరికన్ బిలియన్ డాలర్స్. సో మనకు దాదాపు ఒక బిలియన్ అంటే 70 రూపాయలు, సారీ ఒక డాలర్ అంటే 70 రూపాయల వరకు ఉంది, 70 రూపీస్ వరకు, ప్లస్ 1 బిలియన్ అంటే 100 crores అని మనకు తెలుసు. కాబట్టి అది మన ఇండియన్ కరెన్సీకి రావాలంటే దాదాపు ఇప్పటి కరెన్సీ వాల్యూలో అయితే అది 202 ఇంటూ 70 రూపీస్ ఇంటూ 100, ఇది క్రోర్స్లో వస్తుంది ఇండియన్ కరెన్సీలో. అయితే ఇంత వస్తుంది అన్నమాట ఇండియన్ కరెన్సీలో. రూపీస్లో ఇంత ఉంటుంది, రూపీస్, దట్ ఈజ్ ఈక్వల్ టు. సో ఇందులో ఐఆర్ఎన్ఎస్ఎస్ 1Aను 1 జూలై, ఇందులో ఐఆర్ఎన్ఎస్ఎస్ 1A అనేది 1 జూలైన ప్రయోగించాం. 1 జూలై 2013 ప్రయోగించాం. ఆ తర్వాత 2016 వరకు ఈ కార్యక్రమాన్ని పూర్తి చేశాం. అయితే 2019లో ఈ ఐఆర్ఎన్ఎస్ఎస్ 1A విఫలం అవడంతో, అంటే దాని లైఫ్ టెన్యూర్ అయిపోయింది, జీవితకాలం అయిపోయింది. సాధారణంగా మన ఉపగ్రహాన్ని ప్రయోగించిన తర్వాత సగటున 5 నుండి 7 సంవత్సరాల వరకు పనిచేస్తాయి. ఆ తర్వాత వాటి పనితనం మందగించినా లేదా పనిచేయడం ఆగిపోయినా దాని స్థానంలో మరొక ఉపగ్రహాన్ని ప్రయోగించుకోవడం ఆనవాయితీ. కాబట్టి అందులో భాగంగా ఐఆర్ఎన్ఎస్ఎస్ 1A, ఐఆర్ఎన్ఎస్ 1B, ABCDEF అనేది ప్రయోగించాం. మరి హెచ్ను ప్రయోగించాం, తర్వాత హెచ్ను ప్రయోగించాం దాని ప్లేస్లో ఐఆర్ఎన్ఎస్ఎస్ 1A మరి దాని పనితనం మందగించడంతో. ఈ రకంగా మొత్తం 7 ఉపగ్రహాన్ని 2016 నాటికే ప్రయోగించాం. 2019లో దీని స్థానంలో మరొక ఉపగ్రహాన్ని ఐఆర్ఎన్ఎస్ఎస్ 1Hను ప్రయోగించాం. మొత్తం 7 ఉపగ్రహాలతో ఈ వ్యవస్థ అందిస్తుంది. ఇప్పుడు అమెరికన్ డిఫెన్స్ సిస్టంలో ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి ఈ పెంటాగాన్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నటువంటి ఈ అమెరికన్ జీపీఎస్, వరల్డ్స్ లార్జెస్ట్ శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్,
మనకున్నటువంటి చాలా వరకు శాటిలైట్ మొబైల్ యాప్స్ అన్నీ కూడా దీన్ని ఆధారంగానే పనిచేస్తున్నాయి. మనకు గూగుల్తో పాటు ఇంకా ఫేస్బుక్, యూట్యూబ్, ట్విట్టర్ ఇవన్నీ కూడా, వాట్సాప్ ఇవన్నీ కూడా దీని ఆధ్వర్యంలోనే పనిచేస్తున్నాయి. దీన్ని ఆధారంగా చేసుకొని జీపీఎస్ని ఆధారంగా చేసుకొని పనిచేస్తున్నాయి. మరి అలాంటి జీపీఎస్ వ్యవస్థ మనకెందుకు ఉండకూడదు? 2006లో ఈ ప్రాజెక్ట్ను ఆరంభించారు. 2016 వరకు సక్సెస్ఫుల్గా దీన్ని పూర్తి గావించారు. అండ్ ఈ ఇండియన్ జీపీఎస్, ఐఆర్ఎన్ఎస్ఎస్ అంటాం, దీన్నే ఇండియన్ జీపీఎస్ అని కూడా అంటాం. ఇప్పుడు దీన్ని మామూలుగా రైల్వేలోను అలాగే సివిల్ ఏవియేషన్లో విమానాల్లోనూ కూడా జీపీఎస్ వ్యవస్థను ఉపయోగిస్తున్నాం. 2 విమానాలు వ్యతిరేక దిశలో వస్తున్నప్పుడు, ఒకే ఫేజ్లో వస్తున్నప్పుడు క్రాష్ అయ్యేవి వరకు, ఇప్పుడు అలాంటివి లేదు. అలాగే ట్రైన్లు కూడా వ్యతిరేక దిశలో ఒకే ట్రాక్ పైన వచ్చి కూడా క్రాష్ అయ్యేవి. మనకు ఈ రికార్డు ఉండేది. ప్రపంచంలో అత్యధిక మంది ప్రయాణికులు గమ్యస్థానాలకు చేరేస్తున్నటువంటి ఏకైక రైల్వే వ్యవస్థ ఇండియన్ రైల్వే వ్యవస్థ. ఓన్లీ రైల్వే సిస్టమ్ which is carrying the world's largest number of passengers to their destinations. ఆ రికార్డు మనకుంది. దాంతోపాటు ఇదివరకు ఏంటంటే ప్రపంచంలో అత్యధిక రైలు ప్రమాదాలు జరుగుతుంది కూడా భారతదేశంలోనే. కానీ జీపీఎస్ వ్యవస్థ వచ్చిన కానీ తగ్గించగలిగాం. 2 ట్రైన్లలో జీపీఎస్ వ్యవస్థ ఉండడంతో ఈ ట్రైన్ ఎంత వేగంతో వెళ్తుంది, దీనికి ముందు ట్రైన్ ఎంత ఉంది, వెనక ట్రైన్ వేగం ఎంత ఉంది, ఈ ట్రాక్ పైన ఇతర ట్రైన్లు ఏవైనా ఉన్నాయని ఈ లోకో పైలట్స్కి, అంటే ట్రైన్ డ్రైవర్లని లోకో పైలట్ అంటాం కాబట్టి లోకో పైలట్స్కి తెలిసిపోతుంది. కాబట్టి దాదాపు ఈ క్రాష్ అవ్వడం అనేది లేదు. అలాగే విమానాల్లో కూడా ఈ వ్యవస్థను ఉపయోగిస్తున్నారు దీన్ని. కాబట్టి ఇలాంటి వ్యవస్థ మనకు ఉండాలనే ఉద్దేశంతో దీన్ని 2016 వరకు పూర్తి చేశాం. ఇంకా దీన్ని అభివృద్ధి పరుస్తున్నారు. పూర్తి స్థాయిలో పనిచేసేందుకు, ఇండియన్ యాప్స్తో పనిచేసేందుకు దీన్ని ఇంకా ఇస్రో ఆధ్వర్యంలో ఇంకా అభివృద్ధి పరుస్తూనే ఉన్నారు. అండ్ ఇండియన్ జీపీఎస్ ఆర్ ఐఆర్ఎన్ఎస్ఎస్ అంటున్నాం దీన్ని. ఐఆర్ఎన్ఎస్ ఈజ్ నాట్ ఓన్లీ మెంట్ ఫర్ ఓన్లీ ఇండియా బట్ ఆల్సో ఫర్ హోల్ సబ్ కాంటినెంట్ ఆఫ్ ఇండియా. ఈ ఐఆర్ఎన్ఎస్ఎస్ అనేది కేవలం భారతదేశానికి మాత్రమే కాకుండా భారత ఉపఖండానికి అంతటికీ సేవలు అందించగలుగుతుంది. అంటే కావాలనుకుంటే సేవలు మనం తీసుకోవాలనుకుంటే వేరే దేశాలు కూడా తీసుకోవచ్చు. భారత ఉపఖండంలో దేశాలు అంటే ఇక్కడ పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్, భూటాన్, టిబెట్, మియన్మార్ ఇవన్నీ దేశాలు కూడా. సో మియన్మార్, మాల్దీవ్స్ ఇలాంటి దేశాలకు కూడా, మాల్దీవ్స్, సో శ్రీలంక ఇలాంటి దేశాలకు కూడా మనం ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేటువంటి సామర్థ్యం దీనికి ఉంది ఈ దేశాలకు. కాబట్టి దిస్ ఈజ్ అబౌట్ ఐఆర్ఎన్ఎస్ఎస్. సో మరి భారతదేశానికి ఇది ప్రపంచంలో ఈ వ్యవస్థను కలిగినటువంటి దేశం 6th కంట్రీ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో 6వ దేశం. సొంత జీపీఎస్ కలిగినటువంటి దేశం 6వ దేశంగా రికార్డు సృష్టించింది. మరి వాట్ ఆర్ ద అదర్ కంట్రీస్ విచ్ హ్యాస్ ఓన్ జీపీఎస్ కలిగినటువంటిది? ఫస్ట్ వన్ వచ్చేసి యుఎస్ఏకి చెందినటువంటి జీపీఎస్, గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. ఇందులో మొత్తం 28 ఉపగ్రహాలు ఉన్నాయి. 29కి గాను 28 అంటే ఇంకొక ఉపగ్రహం ప్రయోగించాల్సి ఉంది అన్నమాట. రెండవది వచ్చేసి గ్లోనాస్. ఇది రష్యాకు చెందినటువంటి గ్లోనాస్. రష్యాకు చెందినటువంటిది గ్లోనాస్. రష్యాకు చెందినటువంటిది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ సోషలిస్టిక్ రష్యా అనేవాళ్ళం. సో గ్లోనాస్, గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్, స్టాండ్స్ ఫర్ గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్. దిస్ ఈజ్ ద వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ అన్నమాట. ఇందులో మొత్తం పైన 19 శాటిలైట్స్ ఉన్నాయి. 19 శాటిలైట్స్ ఉన్నాయి. అండ్ వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్ వచ్చేసి గెలీలియో. ఇది యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందినటువంటిది. గెలీలియో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఈఎస్ఏ అంటాం. ఇందులో మొత్తం 21 శాటిలైట్స్ ఉన్నాయి. 29 గాను 21 పనిచేస్తున్నాయి. అయినప్పటికీ ఇది కవరేజ్ ఏరియాలో మాత్రం సో గ్లోనాస్ కంటే తక్కువ కవరేజ్ని ఇది కలిగి ఉన్నట్టుగా రికార్డు చెప్తున్నాయి మనకి. సో కాబట్టి నెక్స్ట్ వచ్చేసి 4th వన్ వచ్చేసి బీడో, చైనాకు చెందినటువంటిది. బీడో ఇది చైనాకు చెందినటువంటిది. ఇందులో మొత్తం 16 ఉపగ్రహాలు ఉన్నాయి.
19కి గాను 16 మాత్రం ప్రస్తుతం పనిచేస్తున్నాయి. 5th పొజిషన్లో వచ్చేసి క్వాజీ జెన్నిత్ ఇది జపాన్కి చెందినటువంటిది. జపాన్ ఇందులో కూడా 7 శాటిలైట్స్ ఉన్నాయి, 7 ఉపగ్రహాలు ఉన్నాయి. మరి తర్వాత భారతదేశం అనేది, ఇండియా అనేది జపాన్తో సమానంగా ఇది ఇండియన్ జిపిఎస్ ఐఆర్ఎన్ఎస్ఎస్ 7 ఉపగ్రహాలతో ఉంది. మరి జపాన్తో మరి సంఖ్యలో మాత్రం 5వ స్థానంలో ఉన్నట్టు. కాకపోతే జపాన్ మనకంటే ముందుగా అభివృద్ధి పరిచింది కాబట్టి మనం 6వ స్థానం అని చెప్పొచ్చు. ఈ 7 ఉపగ్రహాలు అనేది ఖచ్చితం ఏం కాదు, మనం కావాలనుకుంటే 7, 8, 9 ప్రయోగించవచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా భూస్థావర ఉపగ్రహాలు. వీటిలో 3 జియో సింక్రోనస్ అయితే 3 సన్ సింక్రోనస్ ఉపగ్రహాలు అన్నమాట. సో 4 జియో సింక్రోనస్ ఉపగ్రహాలు, 3 సన్ సింక్రోనస్ ఉపగ్రహాలు. ఇందులో 4 జియో సింక్రోనస్, 3 సన్ సింక్రోనస్ ఉపగ్రహాలు. సో కాబట్టి ఇవి 8 అంకె. భారతదేశంతో పాటు భారత ఉపఖండాన్ని మొత్తం పైన 36,000 కిలోమీటర్ల ఎత్తులో ఇవి తిరుగుతూ ఉంటాయి. 8 అంకె ఆకృతిలో తిరుగుతాయి. ఈ భారత ఉపఖండాన్ని మొత్తం కవర్ చేస్తూ మరి 8 సో కావాల్సినటువంటి సమాచారాన్ని భూమిపై నుండి తీసుకుంటూ మళ్ళీ ఆ 7 ఉపగ్రహాల వరకు వెళ్తుంది. అందులో ఇంటర్నెట్తో పాటు ఇంటర్నెట్ ఉంటుంది. ఈ 7 ఉపగ్రహాలకు ఒక ఉపగ్రహంలో ఉన్న సమాచారాన్ని మరొక ఉపగ్రహం ఇచ్చిపుచ్చుకుంటుంది. సో వాట్ ఎవర్ ద శాటిలైట్ ఇట్ నోస్ ద ఇన్ఫర్మేషన్, ఇట్ గెట్స్ ద ఇన్ఫర్మేషన్, ఇట్ కెన్ ట్రాన్స్ఫర్ ద సేమ్ థింగ్ టు ద రిమైనింగ్ 6 శాటిలైట్స్. అండ్ ఆల్సో ద రిమైనింగ్ 6 శాటిలైట్స్ ఆల్సో కెన్ డూ ద సేమ్ థింగ్. మిగతా 6 ఉపగ్రహం, ఈ ఉపగ్రహం ఏదైతే సమాచారం తీసుకుంటుందో మిగతా 6 ఉపగ్రహాలకు ఇచ్చేస్తుంది. మరి మిగతా 6 ఉపగ్రహాలకు తెలిసినటువంటి సమాచారాన్ని కూడా ఈ ఉపగ్రహానికి చేరవేస్తుంటాయి అన్నమాట. కాబట్టి సో ఇది మొత్తం భారత ఉపఖండాన్ని మొత్తం ఇది కవర్ చేస్తుంది. ఇది ఇండియన్ జిపిఎస్. సో మనం ఇండియన్ జిపిఎస్. సో కాబట్టి మరి నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా శక్తి వనరుల గురించి ఒక వీడియో చేస్తాం. మరి ఎనర్జీ ప్రొడక్షన్ ఇన్ ఇండియా ఎలా ఉందో చేస్తాం. దీని స్టాటిస్టిక్స్ మాత్రమే చెప్తాం. ఈ శక్తి వనరులు ఎలా ఉన్నాయనేది మీరు గ్రూప్ 1 మెయిన్స్లో చదివి ఉన్నారు కాబట్టి కేవలం స్టాటిస్టికల్ అనాలిసిస్ మాత్రం చెప్తాను. సో నెక్స్ట్ వీడియోలో ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ.